కథ పేరు తెలివిగల చేప. ఇంతకీ ఈ కథకి తెలివిగల చేప అని పేరు ఎందుకు వచ్చిందో తెలియాలంటే ముందు స్టోరీ అయితే వినాలి. స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉంటున్నాయి. ఆ చెరువు అడవి లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది. ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా అని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టు పైన వాలింది. దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తను ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదనుకుని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది. ప్రతిరోజు 3 పూట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది. ఈలోగా చేపలు కంగారు పడడం ప్రారంభించాయి. ప్రతిరోజు తమలో కొంత కొంగలు బలైపోవడం చేపలకు భయం కలిగింది. ఇలా అయిపోతే కొన్ని రోజులకి తామెవ్వరమూ మిగలమని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేప పిల్ల నాకు ఒక ఉపాయం తట్టింది, కానీ దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పింది. ఏమిటదని మిగతా చేపలు అడిగాయి. చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపలు తినటానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. చూస్తుంటే చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమై ఉంటుందని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విన అంది. కొంగ ఆగి ఏమిటో చెప్పు అంది. నిన్న రాత్రి ఒక నాగపాము చెరువు దగ్గర వచ్చి నీళ్లు తాగబోయింది. ఈలోగా ఒక పెద్ద చేప దాన్ని కరిచింది. దాంతో కోపం వచ్చిన పాము చెరువులో విషాన్ని గక్క వెళ్ళిపోయింది. దాంతో చెరువులో నీళ్ళన్నీ విషమైపోయాయి అని చెప్పింది అనమాట. ఈ విషయం చెప్పగానే అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి, నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను, నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇక ఆ చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకుని మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ చేప పిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి అన్నమాట. అంటే చేప పిల్ల మంచి ఉపాయం చేసినందుకు ఆ చేపలన్నీ చాలా సంతోషించాయి అన్నమాట. అందుకే ఈ చేప ఇంత తెలివిగా ఆలోచించినందుకే తెలివైన చేప అని ఈ కథకి పేరన్నమాట. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి.
అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి, నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను, నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పింది. దాంతో భయపడ్డ కొంగ ఇంకో చెరువులో తనకి ఆహారం దొరకదని తెలుసుకొని ఆ మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేప పిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ కథ విన్నాక మీకు చేప తెలివేంటో అర్థమైందా? స్టోరీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.